మోడీ గారి మీద అభిమానమా లేదా అభిమానం లేదా, కొన్నాళ్ళు ఆయనతో తిరిగి మళ్ళీ ఆయన ముంచేసి మేము బయటకు వస్తామా, అవన్నీ డిఫరెంట్ మ్యాటర్. నేను అనేది ఏంటంటే అంశాల వారీగా మేము ఇచ్చే మద్దతు ఇప్పుడు కొనసాగుతుంటుంది, ఆ అంశాలను బట్టి ఉంటుంది. ఓకే, మోదీ గారికి కేంద్రంలో ఆయన ఉన్నారు కాబట్టి ఇది థర్డ్ టైం కాబట్టి సరే కేంద్రం అవసరాలు ఉంటాయి కాబట్టి అవసరాలు వాడుకోవడం తప్పలేదు. కానీ ఈ మధ్యకాలంలో వింతగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తాల్సింది పోయి పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువగా ప్రేమ చూపుతారు. పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తే బాగుంటుందని ఈ సహాయాలు ఎవరున్నారు. నేను అనేది ఏంటంటే ఇక్కడ మీరు పొరపాటు పడుతున్నారు. కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఒక భాగస్వామి. కూటమి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా తప్పు మాట్లాడినప్పుడు, తప్పు చేసినప్పుడు వాటిని మేము విమర్శించడం అనేది మా రాజకీయంగా మాకు అవసరం, మేము చేస్తాం. దానిలో పనిగట్టుకుని చేసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ గా మాట్లాడుతున్నాం కొన్ని విషయాల్లో. చాలా మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇది, పవన్ కళ్యాణ్ ఇలా చేస్తే బాగుంటది, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, సీఎం అయ్యి అంత పవర్ ఆయన దగ్గర ఉంది. ఒకటి వర్మ గారు, ఎవరి గురించి ధర్మంగా మాట్లాడేటటువంటి స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది. ఒక సలహా ఇచ్చేది ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా చేసి ఉండవలసింది కాదు అని చెప్పేటటువంటి అవకాశం కూడా మాకు ఉంటుంది. చెప్పడానికి అదేమో నిషిద్ధమేం కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, మీరు విజయ్ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంతమంది మాట్లాడారు? మేమైనా మాట్లాడింది? మేము కాదే మాట్లాడింది. సోషల్ మీడియాలో కొంత వందల మంది మాట్లాడారు. అంటే ఆజ్యం పోసింది మీరని కదా. ఎందుకు మాకు ఆజ్యం పోయాల్సిన అవసరం మాకేంటి? వాళ్ళు కలిసి ఉంటారని తెలుసు, కలిసే పోటీ చేస్తారని తెలుసు. మాకు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసే పోటీ చేస్తారనేది మాకు చాలా స్పష్టంగా ఉంది. ఇంకా మేము వాళ్ళ మధ్యన ఆజ్యం పోయాల్సిన అవసరం ఏంటి? ప్రజల్లో ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, కూటమిలో ఇబ్బందులు లేవని నేను అనడం లేదు అన్నాడు మొన్న ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పబ్లిక్ మీటింగ్ కదా, ఆ మీటింగ్ లో అంత లైవ్ లో వచ్చింది. ఆ మాట అన్నప్పుడు జనం నుంచి రియాక్షన్ ఏంటి ఒకసారి చూడండి. క్యాలిక్యులేట్ దట్. ఏమైంది? వ్యతిరేకించారా? చూడండి మీరు ఒకసారి, కరోనాలు కూడా చూడమంటున్నా. ఎంత అపలాది వచ్చింది. ఎస్ అనే పద్ధతిలో వచ్చి కింద రాద్ధాంతం చేసినంత పని చేశారు. అంటే కూటమిలో ఉన్నటువంటి జనసేనకి తెలుగుదేశానికి మధ్యన కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి, కింద ఇబ్బంది పడుతున్నారు అనేది అందరూ చెప్పుకున్న అంశం. మేము ఆజ్యం పోయాల్సిన అవసరం మాకేంటి? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారా? అరెస్ట్ చేసే ఆలోచనలు ఉన్నాయా కూటమికి? లేకపోతే పాత కేసులు ఏమైనా మళ్ళీ నేను ఒక మాట చెప్తాను. ప్రచార నేపథ్యం నేను ఒక మాట చెప్తాను సార్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర మీటింగ్లు ఉంటే ఇప్పుడేం చేసుకోవచ్చు. ఎవరు కాదంటారు? దాన్ని మేము కాదంటే ఆగుతారా? అయితే ఇక్కడ ఇవాళ కొత్తగా వస్తున్నటువంటి అంశాలు ఏంటంటే, ఇప్పుడు మేము చెప్పినవి కాదు, మేము చెప్తే అది వేరే విషయం. ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పాడు. ఏం చెప్పారు? అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని చంద్రబాబు నాయుడు గారు పంపితే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఆయనతో పాటు మాదిల మనోహర్ గారు కూడా వెళ్ళారు. కానీ మేము చేయమని చెప్పారు. వాళ్ళు మాకు మిత్రులే, మీరు మిత్రులే, వీళ్ళు తాత్కాలిక మిత్రులు, వాళ్ళేమో సుదీర్ఘమైన మిత్రులు అని ఆయన చెప్పారని నాగేశ్వర గారు చెప్పారు. సోర్స్ ఏంటో మనకు తెలియదు. కాదండి, చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారికి మాటలేవో ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పంపించాలి అక్కడికి? అది మీరు ఆ చెప్పిన ఆయన అడగాలి. ఎవరైతే ఈ విషయాన్ని బయట పెట్టారో ఆయన అడగాలి. నాకున్న అవగాహన ఏంటంటే, మీరు ఇక్కడ అడిగారు కాబట్టి చెబుతున్నా. 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని చాలాసార్లు రిక్వెస్ట్ చేసినా వాళ్ళు అంగీకరించలేదనే విషయం నేను చెప్పింది కాదు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ రోజున జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మణ గారు బహిరంగ చెప్పారు. మేము చెప్పించామా? చెప్పారు. అది ఇంకా రికార్డులో ఉంది కదా. ఇవాళ అదొక ఉదాహరణ, ఇదొక ఉదాహరణ. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పంపించాడు, ఆయన ఎందుకు వెళ్ళలేదు అంటే, పోయినసారి ఇట్లా చేస్తే వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారితో చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి, నాకన్నా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ ప్రేమిస్తున్నారు మోడీ గారు, అమిత్ షా గారు కాబట్టి వీళ్ళు వెళ్తే రాయబారం వెళ్తే పని అవుతుందని అనుకుని ఉండొచ్చు, పంపించి ఉండొచ్చు. అసలు మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు, భాస్కర్ గారు అసలు వెళ్ళిన పరిస్థితి లేదు కదా. వెళ్ళినప్పుడే అడుగుంటారు. నాకేం తెలుసు? సారీ, అది కాదు, నాకేం తెలుసు? వెళ్ళినప్పుడే, నేను చెప్పలేదు కదా. దీన్ని మీరు ఎక్కువగా వాడుకుంటున్నారు, అది మీకే నెగిటివ్ అవుతుందని కదా. అది వాడుకోవడం ఏంటండి? ఒక వార్త బయటకు వచ్చిన తర్వాత అందరూ వాడుకుంటారు, ఆడుకుంటారు. దాంట్లో ఇదే ఉంది, వాడుకుంటారు, ఆడుకుంటారు కూడా. అభ్యంతరం అదే బ్యానా? ఓకే, ఇప్పుడు ఈ విషయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పారు, ఇది నిజమై ఉంటుందని నేను చెప్తే అది ఆడుకోవటమా లేకపోతే ఇంకోటి ఉపయోగించుకుంటాం, తప్పే ఉంది దానిలో. దీపక్ రెడ్డి గారు నమస్కారం అండి సార్. చూసారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్? ఆ బయటలో ఉంటే ప్లే చేయండి పీసీఆర్, ఒకసారి వినండి సార్, మీకు క్లారిటీ వస్తుంది. ప్యానలిస్ట్
మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. కానీ మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరు అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? మా కుటుంబంలో ముగ్గురు ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అప్పట్లో. ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. ఎవరు